వెల్కమ్ టు మిథున మ్యాటర్స్. నేను మీ మిథున. ఈరోజు కేఆర్పురంలో ఉన్న ఏఎన్ఎస్పి ఎంటర్ప్రైజ్ దగ్గర ఉన్నాం. అక్కడ మనకు శుద్ధమైన గానుగ నూనె తయారు చేస్తారు, అమ్ముతారు కూడా. అవి ఎన్ని రకాలు, ఎలా తయారు చేస్తారు, ఎన్ని కేజీలకు ఎంత ఆయిల్ వస్తుందో అవి తెలుసుకుందాం. వేస్టేజ్ ఏం చేస్తారో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ మనకు ఎవరో కస్టమర్స్ వచ్చారండి. డైరెక్ట్గా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆయిల్ కోస్కರ ಬಂದಿದ್ರೇನ್ರಿ? ಹೌದು. తెలుగు బరుతాను. తెలుగు బరు. అంకుల్ మీకు ఇక్కడ ఎవరు చెప్పారు ఉందని? మాకు ఇష్టం ఉండేది హోల్సేల్ అనేది. మీది హోల్సేల్ షాపా? ఉండండి. ఓకే ఓకే. మేము అక్కడ పోయింది ప్యూర్ చికెన్ కావాలి. ఆహా ఓకే ఓకే. దానికోసం మీరు ఈ అడ్రస్ చెప్పారు కేఆర్ పురంలోనే. ఓకే. ఇక్కడ వచ్చి చెప్పింది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు అంకుల్? మేము 20 ఇయర్స్. 20 ఇయర్స్ నుంచి బెంగళూరు కేఆర్ పురంలో ఉంటున్నారు. ఇది న్యూ గా పెట్టారా, ఓల్డ్ దేనా? న్యూది. సో ఇక్కడ బాగుంటుందని మీరు ఇక్కడికి వచ్చారు. అంతా ప్యూరే అంకుల్. ఆల్రెడీ తీసుకున్నారా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. అంటే మీకు వేరే వాళ్ళు రివ్యూస్ హోల్సేల్ వాళ్ళే చెప్పారు ఇక్కడ బాగుంటుందని. వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. థ్యాంక్ యూ అంకుల్. గ్రౌండ్ నట్ ఆయిల్ కోసం వచ్చారా మీరు? ఇంకా ఏమేమి ఆయిల్స్ దొరుకుతాయండి ఇక్కడ? ఓకే ఓకే. మీకైతే గ్రౌండ్ నట్ ఆయిల్ దేనికి మీరు యూస్ చేస్తున్నారు? వంటల్లోకి అది వాడతారు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. హాయ్ ఆంటీ, బాగున్నారా? మీరు ఇక్కడ వర్క్ చేస్తారా ఆంటీ? ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి? 1 ఇయర్ నుంచి. ఇది స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయిందా? ఓకే. అప్పటి నుంచి మీరే వర్క్ చేస్తారు. ఓకే. ఓనర్ వేరే వాళ్ళ ఆంటీ? ఎక్కడ ఆంటీ? కోలార్ లో ఉంటారు. ఆయన ఇక్కడ పెట్టారు, మీరే అంతా చూసుకుంటారు. అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా ఉంటారు. ఓకే ఓకే. ఏమేం చేస్తారంటే ఇక్కడ ఆయిల్స్? ఓకే. ఆహా, నువ్వులు. సన్ఫ్లవర్. ఓకే. ఎలా ఉందంటే మీకు ఇక్కడ వర్క్ చేయడం బాగుందా? మీకు వర్క్ చేయడం ఓకే. ఓనర్ అంతా మంచిగానే చూసుకుంటారా? ఓకే. మీరు ఏ టైంకి వస్తారా అంటే ఇక్కడ? ఓకే. అప్పటి నుంచి చేస్తా ఉంటారు. ఇప్పుడు ఇది ఏంటి? గ్రౌండ్ నట్స్. ఎన్ని కేజీలు వేసారు ఇందులోకి? 10 కేజీస్. ఇది పడుతుంది ట్యాంక్. ఇప్పుడు ఇది ఎంతసేపు అయిందా ఆంటీ? హాఫ్ అన్ అవర్. 10 కేజీ నుంచి ఆయిల్ తీసుకోవడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎంత ఆయిల్ వస్తుంది మనకి? ఎన్ని లీటర్స్? 10 కేజీస్ కి 5 లీటర్స్. అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ వేస్టేజ్ పిప్పి వస్తుంది. ఈ పిప్పి ఇంకా పాడేస్తారా లేకపోతే దేనికన్నా యూజ్ చేస్తారా? ఆవులు దానా కింద పంపిస్తారు. ఎవరైనా వచ్చి తీసుకెళ్తారా? ఇక్కడ ఉండే ఆవుల పెంపకం వాళ్ళు తీసుకెళ్తారు. బాగా పనిచేస్తుందా అంటే? బాగుంటుందా వాళ్ళకి? ఇందులోకి ఏమి ఓన్లీ గ్రౌండ్ నట్స్ ఏనా? ఆ గ్రౌండ్ నట్స్ ఎక్కడి నుంచి తెస్తారా అంటే? ఇక్కడే షాప్స్ మండి నుంచి ఓనర్ తీసుకొస్తారేమో. కర్ణాటక బెంగళూరు నుంచేనా బయట ఎక్కడ? కోలార్ నుంచి. ఓకే. సార్ది కోలార్ కాబట్టి అక్కడి నుంచి తీసుకొస్తారు. ఓకే. కొబ్బరి కూడా అక్కడి నుంచి తెస్తారా? ఎక్కడ? చిత్తూరు. తిట్టూరు. అది కర్ణాటక. తిట్టూరు అది ఎక్కడ అంకుల్? ఏ ఏరియా కిందకి వస్తుంది? కోలారా, బెంగళూరా? ఆంధ్రాలోనా? ఏ డిస్ట్రిక్ట్? ఓకే. అక్కడ కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయా ఆంటీ? గోదావరి జిల్లాలా? తిప్పూరా అది? టిప్టూర్. ఓకే ఓకే అండి. లేదు అది క్యాన్ ఎంత బాటిల్స్ 180 పెట్టిన. హాఫ్ లీటర్ ఏది తీసుకున్నా 180. బాటిల్ 10 రూపాయలు. మీరైతే ఇస్తే 179. పంపించేస్తా.
చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకు 3 టబ్బులు ఉన్నాయి. ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి వేస్తారు అనుకుంటా. ఇది ఒకటి 10 కేజీ, ఒకటి 5 కేజీ, ఇంకొకటి కూడా 10 కేజీ. 3 రకాలుగా వేస్తారు. సో అది మనం తెలుసుకుందాం, అది ఎలా వేస్తారు, ఏ దాంట్లో ఎలాగో. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు 3 మిషన్లు ఉన్నాయి కదా ఇక్కడ. ఇదొకటి మీరొకటి. ఇది కొబ్బరిది, లాస్ట్ ది కొబ్బరి. ఆహా, అయిపోయింది కదా అండి, చేశారు. ఓన్లీ కొబ్బరి ఒకటే వేస్తారా అంటే ఈ మిషన్? ఇది ఎట్లా 10 కేజీలు పడుతుందా ఎక్కువ? ఆహా, ఇది కూడా 10 కేజీల టబ్బు. ఇది అంటే మధ్యలోది చిన్నది? ఓకే, ఓన్లీ 5 కేజీ. దీంట్లో ఏమేమి వేస్తారు? విన్నారు కదండి, ఇందులో నువ్వులు, ఆవాలు మరియు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేస్తారంట. సో మనకు ఒక్కొక్క టబ్బులో ఒక్కొక్కటి వేస్తారు అని చెప్తున్నారు. సో గుడ్ అండి, ఎవరైనా కేఆర్ పురం నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసి పర్చేస్ చేయండి. చాలా ప్యూర్గా ఉన్నాయి, ఏ ఫిల్టరైజేషన్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా సీడ్స్ ఇందులో వేసేయడము, మిషన్ ఆన్ చేసుకొని ప్యూరిఫై చేసి పిప్పి తీసి పక్కన పెట్టేసుకుంటారు. సో మనకి ఎటువంటి డౌట్ లేదు ఇందులో. చూస్తున్నారు కదా, ఇలాగ బయటకు వచ్చేస్తుంది పిప్పి, తీసి మనకు పక్కన స్టోర్ చేసుకుంటారు. ఎవరైనా ఆవులు అది ఇది ఉంటే తీసుకోవచ్చు. 60 రూపీస్ 1 కేజీ అంట అండి. మనకేం ఇంట్లోకి పనికిరాదు, వంటలకి దేనికి. ఓన్లీ పిప్పిగా కదా. అదంతా కూడా పిప్పే అంటే. అంటే ఇప్పుడు ఒక్కొక్క మిషన్ ఓన్లీ ఒక్కొక్క ఐటమ్ కేనా? కొబ్బరికే. అది కోకోనట్, ఇది నువ్వులు, సాసులు, నువ్వులు వేస్తాం ఇక్కడ. ఆవాలు కూడా చేస్తారా? సన్ఫ్లవర్ కూడా, ఆవాలు కూడా చేస్తారా? ఆవాలు నూనె చేస్తారు. ఇది వచ్చేసి ఓన్లీ శనగిత్తనాలు, గ్రౌండ్ నట్. అంటే ఏమైనా స్మెల్ డిఫరెంట్ అనేసా? అట్లని కాదు, మిక్స్ కాకూడదు అనమాట. మిక్స్ దాంట్లో అంటే మళ్ళీ ఇప్పుడు దీంట్లో నువ్వులు అన్నారు, సన్ఫ్లవర్ అన్నారు కదా, అవన్నీ వేరే గింజలు. ఇప్పుడు సన్ఫ్లవర్ వేసింటాము, నూనె అవును, నీట్ గా కడిగేసి మళ్ళీ వేస్తాం. కానీ ది పెద్ద కంటైనర్స్ మాత్రం ఓన్లీ వేరుశనకాయలు, ఇది వచ్చేసి కొబ్బరికి వాడతారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫ్రెష్ కొబ్బరి గిన్నెలు, చాలా బాగున్నాయండి. ఏమి తప్పు పట్టేటట్టు లేదు, ఫ్రెష్ గానే ఉన్నాయి. ఏదో ఆంధ్రాలో పేరు చెప్తున్నారండి, చిత్తూరు ఏదో, అది నాకు అర్థం కాలే. ఆంధ్ర అంటున్నారు, మళ్ళీ ఏ డిస్ట్రిక్ట్ కిందకు వస్తుందో మీకు తెలిస్తే కమెంట్ చేసి. ఏంటంటే చూడండి, ఇక్కడ దేవుడు దండం పెట్టుకోండి. ఇవన్నీ ఆయిల్స్, ప్యూర్ ఆయిల్ అండి. ఫిల్టర్ చేసేసి వేసేస్తారు ఇందులో, చిన్నగా పెట్టి దీంట్లో నుంచి పడిపోకుండా. 5 లీటర్స్ కంటైనర్స్ చిన్నవి. వీళ్ళకి బ్రాండ్ నేమ్ కూడా పెట్టుకున్నారండి, ANSP ప్యూరెస్ట్ ఎవర్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ. ఎందుకంటే డైరెక్ట్ గా సీడ్స్ నుంచి మనకు మిషనరీలో వేసి ఆయిల్ పెట్టి తీసి చేసేస్తారు. సో ఇదేం కెమికలైజ్డ్ ఉండదు. డైరెక్ట్ గా తీసుకుంటారు. అది బిల్డింగ్ కొటేషన్ కదా, దాని పక్కన ఉన్నట్లు గాడీల పైన కూడా వచ్చిన ప్రాబ్లం ఏం లేదండి. వాళ్ళ పక్క తీసుకున్నారు, ఫిల్ చేసిండేది. ఎందుకు వాళ్ళు డైరెక్ట్ గా కావాలనుకున్నారు, మళ్ళీ అది కూడా రీప్లేస్ చేసి ఇచ్చేస్తున్నారు. 10 నెలలు ఇంకా 10 నెలలు అయింది స్టార్టింగ్. చూస్తున్నారు కదా, మనకైతే కొంతమంది ఇవ్వరు, ఏది ఇస్తే అదే తీసుకెళ్ళాలంటారు. కానీ ఇక్కడ మాత్రం మనకు డైరెక్ట్గా ఇప్పుడు నిమిషాల ముందు తీసినది ఇవ్వమన్నా ఇస్తున్నారు. దాంట్లో ఎటువంటి డౌట్ ఏమీ అవసరం లేదు మనకు. పైన నూనె తీసేసి అట్లా పెడతారా? బాటిల్ అట్లా పెట్టారు. 2 క్యాన్లు ఉండే కదా, ఒకటి పోస్తాం. ఫ్యాన్ లాగా బాగా పెట్టేస్తారు.
అది నూనె అంత వచ్చింది బాగా నీట్ గా వండుకోనేస్తుంది. పైన ఫిల్టర్ లేదు మా దగ్గర, ఫిల్టర్ గిల్టర్ ఏమి లేవు. అదే మేము అప్పుడు బాటిల్లోకి వేసేసి అక్కడ కరేసి పెడతాం అట్లా. అది నేను అది ఇస్తే మీకు వద్దు అనేది కదా, ఇంకా అది ఆయన పెట్టండి. వస్తాం కదా సరేనా సరేనా. ఇది ఆఫ్టర్ 4 days ఇలా అంతా కలర్ చేంజ్ అయిందండి. ఇది జస్ట్ ఫ్రెష్ ఇప్పుడే బాటిల్లోది. సో ఇంకా ఇది మడ్డి మడ్డిగా అనిపిస్తుంది. 4 days తర్వాత మొత్తం కిందకి వచ్చేసి ఇలా కలర్ మనకు నీట్ గా కనిపించేస్తుంది. అంతే అండి, చూస్తున్నారు కదా, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో ఏది దాచిపెట్టేటట్టు లేదండి. మీకు కావాలంటే డైరెక్ట్ గా ఇక్కడ వేయింగ్ మిషన్ మీద వెయిట్ చేసి ఇచ్చేస్తారు. లీటర్స్ ఎన్ని లీటర్స్ కావాలన్నా మీకు బల్క్ గా ముందే చెప్పారంటే తీసుకొచ్చి ఇచ్చేసి ఇచ్చేస్తారు. ఇది కేఆర్ పురంలో ఉంది, జిఆర్టీ బ్యాక్ సైడ్. అంటే కొంచెం అడ్రస్ చెప్తారా? అడ్రస్ చెప్పగలరా? అడ్రస్ ఇది కేఎస్పురం దేవుడు, ఇది బసంపుర రోడ్. కేఆర్ పురం బసంపుర రోడ్, బసన్పుర రోడ్. మనకి మెయిన్ రోడ్ కేఆర్ పురం మెయిన్ రోడ్ బ్యాక్ వచ్చేస్తే జిఆర్టీ ఫస్ట్ క్రాస్ లో నుంచి వచ్చేస్తే లోనే ఉంటుంది. ఓకే మంచిగా లోగో పెట్టినారు ఇస్తే ఎంట్రన్స్ లోనే ఉంది. ఓకే. ఇప్పుడు ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చా డైరెక్ట్ గా? ఎందులో నుంచి అయినా ఇక్కడికే వచ్చి తీసుకోవాలా? మీకు ఫోన్ చేసి చెప్పేస్తే హోమ్ డెలివరీ ఏమన్నా ఉందా ఆంటీ? ఉంది ఉంది హోమ్ డెలివరీ చేస్తారా? నంబర్ ఏదైనా ఉంటే ఆ నంబర్ కాల్. నెంబర్ అదే బయట ఉంది, బాక్స్ మీద డబ్బాల మీద కూడా ఉన్నాయి. డబ్బుల ముందు కూడా లేదు ఇక్కడ చూద్దాం, బయట ఉంటుంది బోర్డు మీద. ఆ నంబర్ కాల్ చేస్తే కాల్ చేస్తే మేము ప్యాక్ చేసి పెట్టేస్తారు. హోమ్ డెలివరీ ఏమన్నా ఉందా? ఇంటికి తెచ్చి ఇచ్చేది, ఇక్కడికే వచ్చి తీసుకో. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్లాన్ ఉంది, డైరెక్ట్ గా హోమ్ డెలివరీ ఇచ్చేస్తారు. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదండి, ఇది ఓనర్ నంబర్స్. మీకు హోమ్ డెలివరీ కావాలంటే ఈ నంబర్ కాల్ చేసి మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాన్ అదే అంట. ప్రస్తుతానికైతే ఇక్కడే ఇస్తున్నారు, అవుట్లెట్ లోనే డైరెక్ట్ గా. చూడండి, ఇవన్నీ న్యాచురల్ సీడ్స్, గింజలు, ఆయిల్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. జింజర్ పామ్ చూడండి, శుభ్రంగా ప్యాక్ చేసి పెట్టేసారు. ఇవన్నీ మనకు మిల్లెట్స్ అండి, మిల్లెట్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. కోకోనట్ షుగర్ అంట, కోకోనట్ షుగర్ ఇది నేను ఎప్పుడు వినలేదండి, డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. పామ్ జాగరీ, జింజర్ పాము అంటే బెల్లం అనుకుంటండి. ఇవన్నీ మోస్ట్లీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న బెల్లం, ఆర్గానిక్ బెల్లాలు ఇవన్నీ న్యాచురల్ గా వచ్చినాయి. సో ఇవి వచ్చేసి మనకు ఏమంటారు వీటిని, కొర్రలు, ఐ గెస్ కొర్రలు అంటారు. కన్నడలో ఏవో నేమ్స్ రాసి పెట్టారు వీళ్ళు. మీరు చూస్తున్నట్టయితే చూడండి, బాటిల్స్ ఫిల్ చేసి పెట్టేశారు. ఏదో కన్నడలో రాశారు, ఏం నూనె. ఓకే, ఆవకాయ పచ్చళ్ళు కూడా పెట్టారండి వీళ్ళు. ఇలాగా మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె, బ్లాక్ నువ్వులు. ఇందాక ఆంటీ చెప్పారు బ్లాక్, వైట్, మళ్ళీ రెడ్ కూడా అన్నారు, నేను చూడలేదు అనుకుంటా. సో 3 రకాల నువ్వుల నూనె దొరుకుతాయి అన్నారు. ఇది చూడండి, ఇది గ్రౌండ్ నట్ ఆయిల్. సో మనకు మెయిన్ గా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ అన్ని దొరుకుతాయి, కంటైనర్ లో వేసి పెట్టారు. సో మనకైతే ఏ ప్రాబ్లం లేదండి, ట్రస్ట్ చేయొచ్చు మనం. సో అక్కడంతా అన్ని పెట్టుకున్నారు, బాటిల్స్ అది ఇవి, చాలా చక్కగా ఉంది. నేను తీసుకున్నాను ఇక్కడే. మీరు ట్రై చేయండి, ఎవరైనా కేఆర్పురం దగ్గరలో ఉండాలంటే. చూడండి, ఇందులో నుంచి మనకు ఇక్కడ ఉంటారు. చూసుకుంటున్నారు, ఆంటీ ఉన్నారు. 9 నుంచి 10 o'clock వరకు. నేను అడిగాను ఇందాకే, ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ డే ఉంటుందంట. వీక్లీలో సాటర్డే సండే ఆఫ్ అనేది ఏది ఉండదు, కంప్లీట్ గా మనకు త్రూ అవుట్ మంత్ ఉంటుంది, త్రూ అవుట్ వీక్ ఎవ్రీ డే. ఇలా ఉంది చూడండి, ఏఎన్ఎస్బి ఎంటర్ప్రైజెస్ హెల్తీ ఫుడ్. ఇదండి, ఇటు సైడ్ నుంచి జిఆర్టీ ఫస్ట్ అదే మెయిన్ రోడ్, అటు నుంచి వచ్చేస్తే మనకు ఉంటుంది.
ప్యూరిఫైడ్ ఆయిల్స్ మీకు ఏ రకాల ఆయిల్ కావాలన్నా డైరెక్ట్గా తీసుకోవచ్చు. చూస్తున్నాను కస్టమర్స్ కూడా మంచిగా రివ్యూ ఇస్తున్నారు. మీరే చూశారు కదా ఇందాక. థ్యాంక్ యూ అండి. మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.